కాంగ్రెస్ కు చాలా స్టేట్స్ లో స్ట్రెంత్ లేదు. ఈ మధ్య కొంత కర్ణాటక యాడ్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, మొత్తం కేరళ ఉంది. వాళ్ళకి ఏ కదా కానీ రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేది తప్పితే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేది తప్పితే ఇంకో ఆలోచన లేదు. అండ్ దే కెన్ నెవర్ మేక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకే కావాలని లేదు, అసలు ఆయనకే ప్రైమ్ మినిస్టర్ కావాలని లేదు. ప్రైమ్ మినిస్టర్ కావాలన్నోడేమో తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ. నాకేమో అవసరం లేదంటున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలి చేసుకోండి, కానీ యూ కెన్ నెవర్ మేక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ ఏ ప్రభుత్వము ఏ పార్టీ ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేసి మాట తప్పి చరిత్రలో మనకు దొరకవు. 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా మోసం చేసినటువంటిది. ఇదే మోసంతో కనుక రేపు ఎన్నికలకు పోయినట్టయితే కోర్ కమిటీ ఏమన్నా అనుకునియండి, ఇక్కడ ఉన్న వాళ్ళం కనీసం ఒక కోర్ కమిటీ కోర్ గ్రూప్గా ఏర్పడి ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇంకో 10 మంది పోగు చేసుకొని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఆశలతో ఉన్నదో అక్కడికి పోయి వేద్ కుమార్ గారు ఒక బ్రిగేడ్ ఏర్పాటు చేయాలి. పక్కకు పాండ్రంగారెడ్డి గారి గన్ పట్టుకొని ఉండాలి. కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్లే కాదు ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో తుక్కు ఓడించాలి. అప్పుడే కానీ దేశం బాగుపడదు. పార్టీ వదిలేసేయండి, దేశం బాగుపడాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశత్వం. అప్పుడు ఇందిరాగాంధీ ఓపెన్ గా ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసి పరిపాలన చేసింది. ఇప్పుడు డిక్లేర్ చేయలే ఎమర్జెన్సీ అని, నేను నడుస్తున్నది ఎమర్జెన్సీ అని. డిక్లేర్ చేయకుండా ఎమర్జెన్సీ నడుపుతున్నారు. రోజుకు ఒక మాట ఏ లీడర్కు విలువ లేకుండా అందరు లీడర్లు కథ చేసి షిండే హైకమాండ్ అంటారు, దిగ్విజయ్ సింగ్ హైకమాండ్ అంటారు. ఇంతగా హై ఎవరో కమాండ్ ఎవరో తెలియదు. ప్రైమ్ మినిస్టర్ కూడా హైకమాండ్ అంటారు. ఎవరు డిసిషన్ తీసుకోవాలంటే హైకమాండ్ తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కూడా హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి అంటే ఎవరు హైకమాండ్ అంటే ఎవరు? ఇంకా కంట్రీకి చాలా పెద్ద పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్, ఆయన కూడా హైకమాండ్ అంటాడు. ఆ హైకమాండ్ ఎవరో ఇంతకు గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మినిస్టర్లు అదే అంటారు, చీఫ్ మినిస్టర్ అదే అంటాడు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ అంటే ఎవరు? ఇంకా ఆ రకమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది మన దేశంలో. కనుక మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేద్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఏమైనా మధ్యలో కలిగించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాట్లాడతాను. కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు 2014 ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ వచ్చింది. రాకపోతే బ్రిగేడ్గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీని మొత్తం దేశంలో, ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గర కాదు, ఆంధ్రప్రదేశ్ దేశంలో తుప్పు ఓడించడానికి ప్లాన్ వేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. జై తెలంగాణ.